వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెత్తు పోకడ పోతున్నందున మున్సిపల్ కౌన్సిలర్లు 14 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి 12,50,000 రూపాయలే ప్రతి ఒక్క వార్డుకు అభివృద్ధికి అందజేశారని, ఇప్పటి వరకు అభివృద్ధి లేకపోవడంతో పట్టణ ప్రజలు కౌన్సిలర్పై మండిపడుతున్నారని, ₹1 కోట్ల నిధులు వచ్చినా మున్సిపల్ చైర్పర్సన్ రజనీకిషన్ నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేయకపోవడంపై అవిశ్వాస తీర్మానం మరియు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. మీ మీదనే మరి అందరూ కులాలతోని ఉద్యమకారులతోని అందరితోని ఇటువంటి వార్తలు పెట్టిస్తూ, అంటే సోషల్ మీడియాలో పేపర్లలోనే కాకుండా సోషల్ మీడియాలలో, పేపర్లో 1-2 రాయొచ్చు కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టియడం. నువ్వే కదా పెట్టించేది, సోషల్ మీడియాలో పెట్టించినవి వాస్తవాలా? ఎందుకు కూర్చొని మాట్లాడకపోయినావు? మరి నువ్వు ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి నువ్వు మంచోడివి అయితే నువ్వు ఎందుకు పారిపోవాలి? వీళ్ళందరూ పారిపోతారని చెప్పినావు నిన్నటిదాకా, క్యాంపులకు పోతారని చెప్పి. ఇలా వీళ్ళు ఎవరు క్యాంపుకు పోలే, అందరు ఇక్కడే ఉన్నారు. నువ్వు క్యాంపుకు పోయినావు. ఇవాళ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు? వీళ్ళందరి మీద ఎందుకు బూడిద చల్లుతున్నావు? మరి ఆ ఎమ్మెల్యే గారు పిలిస్తే రావాలి కదా. మేము పార్టీ లైన్లో ఉన్నాం, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నాం కదా అన్నారు కదా మీరు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు లైన్లోనే ఉన్నారు. ఎమ్మెల్యే గారి చెప్పినట్టుగానే విప్పు మీద సంతకం పెట్టొచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి నువ్వెందుకు పెట్టలేదు? నువ్వెందుకు రాలేదు? నువ్వు ఎమ్మెల్యే గారు చెప్తేనే చెప్పినావు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని వద్దు, నువ్వే అవిశ్వాసానికి వీగిపోవాలి, నిన్నే చైర్మన్గా ఉన్నావు అంటే ఆయన అంటే మేము కూడా ఒక మద్దతు ఇస్తాం కావచ్చు. ప్రజలందరికీ నమస్కారం. మేము మున్సిపల్ 11 కౌన్సిలర్ గంపశ్రీతో మాట్లాడుతున్నాను. నాతో పాటు మిగతా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. మేము ఈరోజు అవిశ్వాసం తీర్మానం పెట్టాము. కాకపోతే మాకంటూ అవిశ్వాసం తీర్మానం పెట్టాము. కాకపోతే మున్సిపల్ చైర్పర్సన్ అనేది నర్సంపేట లేకుంటేనే తను వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయింది కాబట్టి మేము అవిశ్వాసం తీర్మానం అది క్యాన్సిల్ అయింది. మేము మెయిన్ ఏంటంటే మా వార్డులలో మేము ఏం పనులు చేయలేకపోయాం కాబట్టి మేము అవిశ్వాసం తీర్మానం ఎప్పుడు అనుకోలేదండి. 1 year బ్యాక్ కింద నుంచే మేము అవిశ్వాసం తీర్మానం పెట్టాలి అని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి 4 years వరకు ఖచ్చితంగా చైర్పర్సన్ గుంటి రజనీకిషనే ఉండాలి అని స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా మన గవర్నర్ నోటీస్ వచ్చింది కాబట్టి మళ్ళీ మేము మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామని అవిశ్వాసం తీర్మానం గురించి. సో యాక్చువల్గా ఈరోజు కావాల్సింది కాకపోతే కాలేదు. మా అందరి బాధ ఏంటంటే మేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.